సామెతలు 17వ అధ్యాయం 3వ వచనము. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. అయితే మనకు బంగారము వెండి చాలా ప్రశస్తమైనది కదా, చాలా ప్రెషస్ మనకు బంగారం వెండి అంటే. కానీ అవి ఇంప్యూరిటీస్తో ఉంటే మనం వాటి వంక చూడము. కానీ ఎప్పుడైతే వాటిలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ తొలగిపోయినాయి అనుకో, అప్పుడు వాటిని చూడడానికైనా వాటిని కొనడానికైనా మనము ఒక ముందు అడుగేస్తాం. కానీ ఎప్పుడైతే వాటి యొక్క ఇంప్యూరిటీస్ పోయి వాటిని ఒక మంచి డిజైన్స్గా ఉన్నాయి అనుకో, సిల్వర్ని గోల్డ్ని మంచి డిజైన్గా చేసిన తర్వాత వాటిని చూడడానికైనా కొనడానికైనా మనము ఇష్టపడతాము. అయితే వాటిని ఆ సిల్వర్ని, ఆ గోల్డ్ని ఆ యొక్క డిజైన్స్లో చేయాలంటే ఆ యొక్క మనిషి ఎవరైతే ఆ గోల్డ్ని సిల్వర్ని రిఫైన్ చేస్తాడో అతడికి మాత్రమే తెలుసు చాలా మెథడ్స్, ఏ విధంగా వాటిని రిఫైన్ చేస్తే ఏ విధంగా అది దానిలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి, దాని ఇంప్యూరిటీస్ అన్నీ పోయి దాని వాల్యూ పెరుగుతుంది అన్నది మాత్రం అతనికి చాలా బాగా తెలుసు. అయితే ఎప్పుడైతే అతడు వాటిని రిఫైన్ చేస్తాడో, సిల్వర్ని గోల్డ్ని అతడు ఎప్పుడైతే రిఫైన్ చేస్తాడో, అతడు దాన్ని రిఫైన్ చేసినప్పుడు దానికి బాధేస్తుందా, దానికి దుఃఖం వేస్తుందా అని మాత్రం అతడు ఆలోచించాడు. ఎందుకంటే ఈ రిఫైన్ ప్రాసెస్ తర్వాత దాని వాల్యూ ఎంత పెరుగుతుంది అన్నది మాత్రమే అతని ఆలోచన ఉంటుంది. మనిషి గోల్డ్ని సిల్వర్ని రిఫైన్ చేసిన తర్వాత దాని వాల్యూ ఎంత పెరుగుతుందో అతనికి ఎంత బాగా తెలుసు. అయితే మనల్ని దేవుడు తన స్వరూపంలో చేసిండు. మనని లోకానికి దేవుడు తెచ్చినప్పుడు ఒక పర్పస్తోని దేవుడు మనల్ని తెచ్చిండు. మరి దేవుని దృష్టిలో మనమెంత విలువైన వారము ఎప్పుడైనా ఆలోచించిండ్రా మీరు? ఇది దేవుడు మనిషిని చేసినప్పుడు అతని లోపల ఎటువంటి ఇంప్యూరిటీస్ లేవు. బట్ మ్యాన్ వాజ్ నాట్ హోలీ లైక్ గాడ్. మనిషి యొక్క పాపం వల్ల ఇంప్యూరిటీస్ వచ్చేసినాయి, విచ్ గాడ్ హేట్స్ ది మోస్ట్. మనుషులు దేవుని యొక్క దారిలో నడవాలి, దేవుని యొక్క పోలికగా నడవాలి, కానీ మనుషులు ఆ విధంగా నడవలేకపోయిండ్రు. మనం చూసినట్లయితే హృదయ పరిశోధకుడు యెహోవాయే అని వ్రాయబడి ఉంది. లోకంలో చాలా మెషినరీస్ వచ్చేసినాయి, కానీ ఏ మెషినరీ మనిషి యొక్క తలంపు ఎటువంటిది, మనిషి యొక్క హృదయంలో ఏ ఆలోచన నడుస్తుంది అన్నది ఏ మెషిన్ కూడా గుర్తుపట్టలేదు, చెప్పలేదు కూడా. ఉన్నటువంటి నీ పేరెంట్స్కి తెలియదు నీ హృదయంలో ఏం నడుస్తుందని, ఏ బాధ ఉందో, సంతోషం ఉందో, దుఃఖం ఉందో, వేదన ఉందో నీ పేరెంట్స్కి కూడా తెలియదు. నీ మనసులో ఏముందో కూడా తెలియదు. కానీ నీ మనసులో, నా మనసులో ఏముంది అన్నది దేవుడికి మాత్రమే తెలుసు. మన హృదయాంతరంగంని ఎరిగి ఉన్నటువంటి దేవుడు మనకున్నాడు. దేవుడు మనల్ని ఒక పర్పస్తోని ఈ లోకంలోనికి పంపించిండు. ఆ యొక్క పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి మన లైఫ్స్లో అంటే మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా పోవాలి. ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడతావో, దేవాని చిత్తం నా జీవితంలో జరిగించు అని అంటావో, అప్పుడు దేవుడు తన చిత్తం నీ పట్ల ఏదైతే ఉందో అప్పుడు దేవుడు ఆరంభిస్తాడు. మనం ప్రతి ఒక్కరం దేవునిలాగా పరిశుద్ధంగా ఉండాలన్నది దేవుని చిత్తం. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులకి చాలాసార్లు చెప్పిండు పరిశుద్ధంగా ఉండండి అని. గాడ్ టెస్ట్స్ అవర్ హార్ట్స్ అండ్ ఫెయిత్ టు రిఫైన్ us. మనని ఏదో కష్టపెట్టాలని కాదు, దేవుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఇంప్యూరిటీస్ అన్నీ తీసివేసి తన చిత్తం మన పట్ల ఏదైతే ఉందో అది దేవుడు నెరవేర్చాలని దేవుని యొక్క ప్రణాళిక. God allows challenges to purify us. మనని ఏదో బాధ పెట్టి ఆయన ఏదో సంతోషపడతాడని కాదు. ఆ యొక్క టెస్ట్, ట్రయల్స్, ఛాలెంజెస్ అన్నీ కూడా మనని స్ట్రాంగ్గా చేయడానికి మాత్రమే. మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ పోయి దేవునికి మన పట్ల ఏ చిత్తం అయితే ఉందో అది జరిగించడానికి మాత్రమే. నువ్వు అనుకుంటుండొచ్చు ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ దుఃఖం అని నువ్వు అనుకుంటుండొచ్చు. అందరు బాగానే ఉన్నారు కదా, నేనే ఎందుకు ఇంట్లో, అందరు బాగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు దుఃఖం, నాకే ఎందుకు ఈ బాధ అనుకుంటున్నావేమో. ప్రియమైన బిడ్డ, దేవుడు నేను ఎంతో ప్రేమిస్తుండ, అందుకే నీకు ఈ కష్టాలు. కానీ ఈ కష్టాలు ఎల్లకాలం ఉండవు నీకు.
అన్నిటికీ ఒక సీజన్ ఉంటుంది. ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీ జీవితంలో దుఃఖ దినాలు ఉన్నాయేమో. మేబీ గాడ్ ఇస్ ప్యూరిఫైయింగ్ యూ. ఇప్పుడు నీకు బాధ, దుఃఖం, వేదన ఉన్నదేమో. ఈ సీజన్ తర్వాత తప్పకుండా దేవుడు నీకు సంతోషకరమైన దినాలే ఇస్తాడు. ఈ యొక్క దుఃఖం, బాధ, వేదన అన్నీ అయిపోయిన తర్వాత దేవుని యొక్క ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తుంది. గాడ్ బ్లెస్ యూ.